ఉసిరికాయ ముక్కల పచ్చడి ఈ విధంగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఉసిరికాయలు చాలా పెద్ద సైజులో ఉంటాయి. దానివల్ల పచ్చడి పట్టుకుంటే ముక్క ఊరటానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ముక్కల్ని ఈ విధంగా పట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసమైతే ఉసిరికాయ ముక్కల్ని ఈ వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఒక 1/2 కేజీ వేరుశనగ నూనె వేసి ఈ కట్ చేసిన ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రావాలండి. చూస్తే నిమ్మతొనలా ఉంది కదా. ఒక 50 గ్రాములు మెంతులు తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేయాలి, సిమ్లో ఫ్రై చేయాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు తాలింపు కోసం ఒక 1/2 కేజీ ఆయిల్ అయితే వేసాను. దాంట్లో మనం తాలింపు దినుసులు వేసుకుంటాం కదా, మొత్తం అన్నీ వేసుకుని వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసాను. ఇంగువ కూడా చాలా మస్ట్ అండి. తర్వాత ముందుగా నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండుని అయితే అందులో వేసి ఇదంతా కూడా ఆయిల్ అంతా పైకి తేలాక నేనైతే కారము ఉప్పు కలిపిన ఉసిరికాయ ముక్కలను అయితే ఇందులో వేసి, అలాగే మిక్సీ వేసి పెట్టుకున్న మెంతిపండు కూడా ఇందులో వేసాను. ఆవు పిండి అయితే వేయలేదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని బాగా కలిపి మూత పెట్టి 3వ రోజుని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముక్కలన్నీ కూడా బాగా ఊరతాయి, చాలా టేస్ట్గా ఉంటుంది.